అది అత్యంత రద్దీగా ఉండే ఓపెన్ మార్కెట్. రేణుక అనే యువతి తన రెండేళ్ల కొడుకును చంకన ఎత్తుకుని భిక్షాటన చేస్తోంది. జనం మధ్యలో ఓ మహిళ హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని మరో చేతిలో పర్సు పట్టుకొని వెళ్తోంది. రేణుక ఆ మహిళ పర్సును లాక్కొని వేగంగా ముందుకు కదిలింది. ఇంతలో జనం ఆమెను వెంబడించి పట్టుకున్నారు. అయితే ఆ జనానికి కనిపించకుండా పర్సును కింద పడేసిన రేణుక ఎందుకు నన్ను పట్టుకున్నారని ప్రశ్నించింది. పర్సు దొంగతనం చేసి మళ్ళీ ఎదురు మాట్లాడతావా? ముందు ఆ పర్సు ఇచ్చేయ్ అని జనం గట్టిగా అడిగారు. నేను దొంగను కాదు. చంకలో చిన్న పిల్లాడుంటే నేనెలా దొంగతనం చేస్తాను అని గట్టిగా నిలదీసింది. ఆ పిల్లాడి ముఖం చూసిన జనం నిజమే అని అనుకొని రేణుకను వదిలేశారు. ఈ ఒక్క సంఘటన దేశ చరిత్రలో అత్యంత క్రూరమైన నేరాలకు పునాది అవుతుందని ఆ సమయంలో జనం అనుకొని ఉండరు. బహుశా భవిష్యత్తులో పిల్లల రక్తం తాగే క్రూరమైన పిశాచులుగా మారుతామని రేణుక కూడా ఊహించి ఉండదు. కాని ఈ ఘటన తర్వాత జరిగిన పరిణామాలు తెలిస్తే మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఈ వీడియోను పూర్తిగా చూస్తే ఈ మహిళలను ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన వారిగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో మీకే తెలుస్తోంది. అది మహారాష్ట్రలోని పూణే మహానగరం. పూణేలోని ఓ మురికివాడలో అంజనాబాయి గావిత్ నివసించేది. ఆమెకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు రేణుక షిండే అలియాస్ రింకు అలియాస్ రతన్ కాగా రెండో కూతురు సీమా అలియాస్ దేవకి గావిత్. రేణుకకు పెళ్లి కాగా ఆమె భర్త కిరణ్ షిండే అప్పట్లో పూణేలో టైలర్ గా పనిచేసేవాడు. ఈ నలుగురు పూణేలో ఓ గదిని అద్దెకు తీసుకొని నివసించేవారు. ఈ ముగ్గురు మహిళలు కూలీ పనులకు వెళ్తూ చిల్లర దొంగతనాలు చేస్తూ జీవనం సాగించేవారు. అంజనాబాయి, ఆమె కూతుర్లు సీమ, రేణుక పూణేలోని బాగా రద్దీగా ఉండే ప్రదేశాలు, మార్కెట్లు, జాతర్లలో నగలు, పర్సులు చోరీ చేసేవారు. 1990లో రేణుక ఓసారి రద్దీగా ఉండే ప్రదేశంలో ఓ మహిళ పర్సు లాక్కుంది. అయితే ఆమెను జనం పట్టుకున్నారు. ఆ సమయంలో రేణుక రెండేళ్ల కుమారుడు ఆమెతో పాటే ఉన్నాడు. పట్టుబడిన తర్వాత రేణుక నేను దొంగను కాదు, చిన్నపిల్లాడితో ఉన్న నేను ఎలా దొంగతనం చేస్తాను అని అనడంతో అక్కడున్న వారు వదిలేశారు. జరిగిన ఈ విషయాన్ని రేణుక తన తల్లి, సోదరికి చెప్పింది. అంతే, వాళ్ళ బుర్రలో భయంకరమైన ఆలోచన మెదిలింది. చేతిలో చిన్నపిల్లలు ఉంటే దొంగతనం చేయడానికి సురక్షితమైన మార్గమని తల్లి కూతుర్లు భావించారు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగారు. తల్లి కూతుర్లు కలిసి మురికివాడలు, పాడుబడ్డ ఇళ్లు, నిర్మానుష్య ప్రదేశాలను టార్గెట్ చేశారు. అనాథలు, బిచ్చగాళ్ల పిల్లలు ఎక్కడ కనిపించినా కిడ్నాప్ చేసి వివిధ నగరాలకు తీసుకెళ్లేవారు. ఆయా నగరాల్లో జరిగే జాతరలు, దేవాలయాలు వంటి రద్దీ ప్రదేశాల్లో ఆ చిన్న పిల్లల్ని ఎత్తుకొని భిక్షాటన చేస్తున్నట్టు నటిస్తూ దొరికిన చోట దొరికినట్టుగా దొంగతనాలు చేసేవారు. పిల్లాడితో ఉన్న మహిళను ఎవరూ దొంగగా చూడరు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఆ ముగ్గురు తల్లి కూతుర్లు చెలరేగిపోయారు. ఈ క్రమంలోనే ఓ బిచ్చగాడి దగ్గర నుంచి 7.5 వయసున్న పిల్లాడిని సీమ, రేణుక కిడ్నాప్ చేశారు. ఆ పిల్లాడిని సంతోష్ అని పిలుచుకునేవారు. ఒకసారి సంతోష్ని తీసుకొని అంజనాబాయి తన కూతుర్లతో కలిసి దొంగతనానికి వెళ్ళింది. అయితే నగలు చోరీ చూస్తూ జనాలకు సీమ పట్టుబడింది. వెంటనే అక్కడకు మహిళలు భారీగా చేరుకొని సీమను కొట్టడం ప్రారంభించారు. దీంతో కూతురుని కాపాడుకోవటం కోసం సంతోషను నేలకు కొట్టిన అంజనాబాయి గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టింది. బిగ్గరగా ఏడుస్తున్న అంజనాబాయి, ఆమె చేతిలో ఉన్న పిల్లాడిని చూసిన మహిళలు పాపమని కనికరించి సీమను విడిచిపెట్టారు. అక్కడి నుంచి తల్లి కూతుర్లు పారిపోయే క్రమంలో అంతకుముందు తగిలిన గాయానికి సంతోష్ ఏడుపు ఆపలేదు. దీంతో అంజనాబాయికి కోపం వచ్చి బాలుడి తలను స్తంభానికేసి కొట్టింది. దీంతో సంతోష్ అక్కడికక్కడే మరణించాడు. అనంతరం బాలుడిని సమీపంలో పాతిపెట్టి ముగ్గురూ వెళ్లిపోయారు. అయితే ఆ పిల్లాడు ఓ భిక్షగాడి కొడుకు కావటం, బాలుడిని చంపిన తర్వాత కూడా తాము సురక్షితంగానే ఉండటంతో తల్లి కూతుర్లలో ధైర్యం పెరిగింది. ఆ తర్వాత పిల్లలను చంపేయడం వారికి ఓ అలవాటుగా మారిపోయింది. దొంగతనం చేస్తుండగా దొరికిన సమయంలో ఎప్పుడైనా జనం చుట్టుముడితే పిల్లలను కొట్టడం అలవాటు చేసుకున్నారు. అంజనాబాయి డైరెక్షన్ ఇస్తే రేణుకా సీమలు కలిసి పిల్లలను కిడ్నాప్ చేయటం మొదలుపెట్టారు. ఎక్కువగా అనాథలు, మురికివాడల్లోని పిల్లలను కిడ్నాప్ చేసేవారు. ఇంతకీ ఈ తల్లి కూతుర్ల నేరాలు ఎలా బయటపడ్డాయంటే, గతంలో తన మొదటి భర్త చనిపోవటంతో మాజీ సైనికుడైన మోహన్ గావిత్ అనే వ్యక్తిని అంజనాబాయి పెళ్లి చేసుకుంది. అయితే అంజనాబాయి, ఆమె కూతుర్ల ప్రవర్తన నచ్చక పెళ్లైన కొద్ది రోజులకే మోహన్ గవిత్ వారిని వదిలేశారు. అనంతరం మరో పెళ్లి చేసుకున్నారు. మోహన్ రెండో భార్యకు ఓ కూతురు పుట్టింది.
ఆ చిన్నారికి క్రాంతి అనే పేరు పెట్టుకున్నారు. అయితే తనను వదిలేసి మరో పెళ్లి చేసుకొని పాపను కన్న మోహన్పై అంజనాబాయి పగ పెంచుకుంది. ఓవైపు పిల్లల్ని కిడ్నాప్ చేసి చంపుతున్నా పోలీసులు పట్టుకోకపోవడం, అంజనాబాయి ఆమె కూతుర్లలో అతి విశ్వాసం పెరిగింది. ఇదే సరైన సమయంగా భావించి తన మాజీ భర్త మోహన్, ఆయన రెండో భార్యపై ప్రతీకారం తీర్చుకోవాలని అంజనాబాయి మరో క్రూరమైన ప్లాన్ వేసింది. 1995 ఆగస్టు 19న అంజనాబాయి, సీమ, రేణుక, ఆమె భర్త కిరణ్ షిండే కలిసి పాఠశాల నుంచి క్రాంతిని కిడ్నాప్ చేశారు. 3.5 నెలల పాటు క్రాంతిని తమతో పాటే పూణేలో ఉంచుకున్నారు. 1995 డిసెంబర్ 6న వారందరూ క్రాంతిని తీసుకొని కొల్హాపూర్ జిల్లాలోని నర్సోబాచివాడికి వచ్చారు. దత్ జయంతి కారణంగా అక్కడి ఆలయం కిక్కిరిసిపోయింది. దేవుడి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన అంజనాబాయి గ్యాంగ్ క్రాంతిని పక్కనే ఉన్న పొలంలో గొంతు కోసి చంపేశారు. తర్వాత మృతదేహాన్ని నడి ఒడ్డున పడేశారు. ఈ క్రమంలోనే నాసిక్ సమీప గ్రామంలోని పొలంలో 9 ఏళ్ల క్రాంతి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మోహన్ గవిత్ రెండో భార్య ఫిర్యాదుతో పోలీసులు అంజనాబాయిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత సీమ, రేణుకలకు కూడా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే నాసిక్ పోలీసులు అంజనాబాయిని అరెస్ట్ చేసినట్టు కొల్హాపూర్లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న సుహాస్ నాథ్ గౌడకు సమాచారం అందింది. అప్పటికే కొల్హాపూర్లో తప్పిపోయిన పిల్లల కేసుపై దృష్టి సారించిన సుహాస్ కు వీరిపై అనుమానం కలిగింది. దీంతో కేసు సంచలన మలుపు తిరిగింది. కొల్హాపూర్కు చెందిన చిన్నారులు అదృశ్యమైన ఘటనపై అంజనాబాయి, ఆమె కుమార్తెలను సుహాస్ తనదైన శైలిలో విచారించారు. దీంతో రేణుక ముందుగా నోరు విప్పింది. రేణుక చెప్పిన వివరాల మేరకు ఆమె భర్త కిరణ్ షిండేను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రేణుక, కిరణ్ ఇద్దరూ నేరాలను అంగీకరించారు. అయితే 1990 నుంచి 1996 వరకు 6 ఏళ్లలో జరిగిన దారుణ నేరాలన్నిటికీ సాక్ష్యాధారాలు సేకరించడం పోలీసులకు సవాలుగా మారింది. అంతేకాకుండా పోలీసుల ఎదుట నిందితుల నేరాంగీకారం ఒక్కటే కోర్టులో నిలబడదు, తగిన ఆధారాలు కూడా కావాలి. అందుకే పలు జిల్లాల పోలీసు బృందాలు కలిసి పనిచేయటం ప్రారంభించాయి. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం దర్యాప్తు చేసి కొల్హాపూర్ సెషన్ కోర్టులో కేసు పెట్టింది. ఈ క్రమంలో అంజనాబాయి, ఆమె కూతుర్ల క్రూరమైన నేర చరిత్ర తెలుసుకున్న పోలీసులకు వెన్నులో వణుకు పుట్టింది. రేణుక, సీమ, అంజనా గవితులు కలిసి 42 మంది పిల్లలను అపహరించి ఉండొచ్చని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. వారిలో చాలా మంది పిల్లల్ని చంపేశారు. కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవటంతో పోలీసులు కొన్నిటిని మాత్రమే రుజువు చేయగలిగారు. మొత్తంగా 13 మందిని కిడ్నాప్ చేశారని, వారిలో కనీసం 6గురిని హత్య చేశారని పోలీసులు రుజువు చేయగలిగారు. కిడ్నాప్ కు గురైన పిల్లల్లో చాలా మంది కనీసం ఊహ కూడా లేని చిన్న పిల్లలే. పసిబిడ్డలు కావటంతో నేలకు, స్తంభానికి చిన్నారుల తలను కొట్టడం, గొంతు బిగించటం, ముక్కులు, నోరు నొక్కటం ద్వారా చాలా మందిని ఈ తల్లి కూతుర్లు చంపేశారు. ఒక పిల్లాడినైతే కాలితో తొక్కి చంపారని పోలీసులు తెలిపారు. ఎలాంటి ఆయుధం లేకుండా పిల్లలను చంపేయటం వల్ల పోలీసులకు సరైన ఆధారాలు చిక్కలేదు. అలాగే చాలా మంది పిల్లల మృతదేహాలను పోలీసులు కనుగొనలేకపోవటంతో వాటిని నిరూపించలేకపోయారు. దీంతో రేణుక, సీమ జడ్జి ముందు నేరం ఒప్పుకోలేదు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, అన్యాయంగా ఈ కేసులో ఇరికిస్తున్నారని కోర్టులో నంగనాచి ఏడుపులు ఏడ్చారు. అయితే రేణుక భర్త కిరణ్ షిండే అప్రూవర్గా మారి నేరాలు ఎలా చేశారో కోర్టులో పూసగుచ్చినట్టు వివరించాడు. కిరణ్ చెప్పిన విషయాలు మరుసటి రోజు పత్రికల్లో రావటంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. ఈ ఉదంతం దేశాన్నే కుదిపేసింది. చిన్నారులను చంపిన ఈ 3 మహిళలపై అప్పట్లో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. విచారణ సందర్భంగా కోర్టు ఆవరణలో జనం భారీగా గుమికూడేవారు. ముఖ్యంగా కోర్టు ఆవరణకు మహిళలు పోటెత్తేవారు. ఆ జనాన్ని కంట్రోల్ చేయటం ఒక్కోసారి పోలీసులకు కూడా కష్టంగా మారేది. అయితే కేసు విచారణలో ఉండగా అంజనాబాయి 50 ఏళ్ల వయసులో మరణించింది. అక్కా చెల్లెలపై కొల్హాపూర్ సెషన్స్ కోర్టులో కేసు నడిచింది. మృతి చెందిన చాలా మంది పిల్లల తల్లిదండ్రులు నిరుపేదలు కావటంతో వారు ఎక్కువగా కోర్టుల చుట్టూ తిరగలేకపోయారు. దీంతో కొన్ని కేసుల్లో మాత్రమే రేణుక, సీమలకు శిక్ష పడింది. మొత్తానికి 13 మంది పిల్లలను కిడ్నాప్ చేసి వారిలో కనీసం 6గురిని చంపినందుకు రేణుక షిండే, సీమా గావిత్లను కొల్హాపూర్ సెషన్స్ కోర్టు 2001 జూన్ 28న దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. అప్రూవర్గా మారినందుకు క్షమాభిక్ష ప్రసాదించటంతో రేణుక భర్త కిరణ్ విడుదలయ్యారు. అయితే సెషన్స్ కోర్టు తీర్పును సీమ, రేణుక హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో బాంబే హైకోర్టు కూడా మరణశిక్షను సమర్థించింది. తర్వాత 2006లో సుప్రీంకోర్టు కూడా
హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. చివరికి సీమ 2008 అక్టోబర్ 10న, రేణుక 2009 అక్టోబర్ 17న రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశారు. అయితే క్షమాభిక్ష పిటిషన్లపై 3 నెలల్లోనే రాష్ట్రపతి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఘోర తప్పిదం జరిగిపోయింది. 5 ఏళ్ల తర్వాత సీమ, రేణుకల క్షమాభిక్ష పిటిషన్లను అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు. అయితే రాష్ట్రపతి క్షమాభిక్షలో తీవ్ర జాప్యాన్ని సవాలు చేస్తూ ఉరిని రద్దు చేయాలని 2014లో అక్కా చెల్లెళ్లు బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. 2008లో రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరితే 7 సంవత్సరాల 10 నెలల 15 రోజులు ఆలస్యం కావటానికి కారణాలేంటని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ముంబైలోని మంత్రిత్వ శాఖలో జరిగిన అగ్ని ప్రమాదంలో క్షమాభిక్ష దరఖాస్తు కాలిపోయిందని ప్రభుత్వం తెలిపింది. కొత్త పత్రాల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం మరింత సమయం తీసుకోవడంతో జాప్యం జరిగిందని చెప్పింది. దీంతో క్షమాభిక్షలో జాప్యానికి స్పష్టమైన కారణం లేనందున సీమ, రేణుకల ఉరిశిక్షను రద్దు చేసి జీవిత ఖైదు విధిస్తున్నట్టు 2022 జనవరి 20న బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. ఇద్దరు అక్కా చెల్లెళ్లు జీవితాంతం ఎరవాడ జైలులో శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది. దీంతో ఉరికంబం ఎక్కాల్సిన అక్కా చెల్లెళ్లు ప్రస్తుతం ఎరవాడ జైల్లో శుభ్రంగా సేద తీరుతున్నారు. ప్రస్తుతం రేణుక వయసు 50 ఏళ్లు కాగా సీమ వయసు 45 సంవత్సరాలు మాత్రమే. దీంతో మరో 5-6 ఏళ్ల తర్వాత ఏదైనా సత్ప్రవర్తన కింద ఈ అక్కా చెల్లెళ్లు విడుదలయ్యే అవకాశాలు లేకపోలేదు. 33 ఏళ్ల నాటి అత్యంత ఘోరమైన నేరాలకు సంబంధించి 25 ఏళ్లకు పైగా సాగిన కేసు ఇది. కానీ ఎప్పుడో ఉరికంభం ఎక్కాల్సిన ఈ అక్కా చెల్లెళ్లు కొందరి నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు జైల్లో జాలీగా ఉన్నారు. ఈ విషయంలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ సమాచారాన్ని మరికొంతమందికి షేర్ చేయండి.